నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ విద్యోపాసకులు మంథా సూర్యనారాయణ శర్మ గారు, జ్యోతిష్య పండితులు. వారిని అడిగి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం. గురూజీ, మొత్తానికైతే రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. ఇక ఏదైనా ఏపీ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటే కాస్త అందరికీ అంచనాలకు మించినట్లుగానే కనిపిస్తుంది. అంచనా అయితే వేయలేకపోతున్నారు. సో జ్యోతిష్యపరమైన విశ్లేషణ అందించండి. ఏపీ రాజకీయాల మీద పొత్తులు ఏమైనా పెట్టుకునే అవకాశాలు ఏ పార్టీల మధ్య ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? ఇక్కడ పొత్తులు అంటే మనకు ఛానల్స్లో చూసినంతసేపు ఎలా కనబడుతుందంటే ఎవరికి వాళ్ళు మహా యోధిలా కనిపిస్తున్నారు. అంటే సక్సెస్ఫుల్గా మేము గెలుస్తాం అన్నట్టుగా కనిపిస్తున్నారు. మేము అస్ట్రాలజికల్గా మేము చెప్పేదంటే పార్టీ పరంగా పార్టీ ఆవిర్భవించిన సమయము, తర్వాత పార్టీ అధినేత యొక్క జాతకాన్ని చూసి ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా అంతవరకు చూస్తాం. అంటే సీఎం అవ్వాలంటే పార్టీ మొత్తం గెలవాలి. పార్టీ మొత్తం గెలవకపోయినా ఆయన సీఎం అవ్వాలి అంటే డెఫినెట్గా ఇంకెవరితోనైనా కోఆర్డినేషన్ చేసుకుంటూ సీఎం అయిపోవాలి. కర్ణాటకలో చూడండి, దేవగౌడ సీఎం అయ్యాడు. దేవగౌడ అవ్వలేదు, అంటే కుమారస్వామి అయ్యాడు. అక్కడ కుమారస్వామి అయ్యాడు అంటే ఆయనకు ఉన్న ఎన్ని సీట్లు చెప్పండి, బట్ అయిపోయాడు. ఆయన అయ్యింది, ఆయన జాతకంలో ఉంది కాబట్టి. సో అలాగేంటంటే ఇప్పుడున్న 4 పెద్ద పార్టీలు తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నా, ఈ 3 మేజర్గా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ 3 ఎవరికైనా అవకాశం ఉందా అని దాన్ని చూస్తున్నాడు. ఆ లెవెల్లో యోగం ఉందా లేదా అన్నది మెయిన్ కాన్సెప్ట్ అండి. అంతే తప్ప జాతకాలు చూస్తున్నామంటే జాతకాల్లోని ఒక్కొక్కరు ఒక ఎనలైసిస్ ఇస్తున్నారు. కొందరు పార్టీ పరంగా జాతకాలు చెప్తుంటారు, లేదా కొంతమంది ఏమో ఇంకో రకంగా చెప్తుంటారు. అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తిలో అటువంటి యోగం ఉందా లేదా ముందు అన్నప్పుడు ఆటోమేటిక్గా అవుతుందండి. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఎక్కడో పొలాల్లో కూర్చొని పని చేసుకుంటూ ఆయన పిలిపించి ప్రైమ్ మినిస్టర్ చేశారు. అది మనం చూసిందే. రోసయ్య గారు సీఎం అయ్యారు. ఎక్కడో ఎమ్మెల్సీగా, ఆయన ఎన్నడూ ఎమ్మెల్యేగా గెలవలేదు, కానీ ఆయన సీఎం అయ్యాడు. సో అలాగే మనకి ఏంటంటే, అలాగే మన్మోహన్ సింగ్ ఆయన ఎప్పుడు డైరెక్ట్గా గెలవలేదు ఎక్కడ, బట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇవన్నీ ఏంటంటే ఆ యోగం ఉన్నప్పుడు ఎక్కడున్నా ఆ మనిషిని చూస్తే అక్కడ కూర్చోపెడుతుందన్నమాట. అంత అద్భుతంగా ఉండమాట. సో అలాగేంటంటే మన మెయిన్ ప్రధాన వ్యక్తులు ఎవరు? ఇప్పుడు రేపు ఉదయం వైఎస్ఆర్సీపీ గెలిచినా జగన్మోహన్ రెడ్డినే సీఎం చేయాలనుకుంటారు. అలాగే తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు అనుకుంటారు, పవన్ కళ్యాణ్ అనుకుంటారు, ఈ జనసేన పార్టీ అంటే. అంతే తప్ప ఇంకో వ్యక్తి పేరు చెప్పగలండి. అటువంటి ఈ 3 వ్యక్తుల యొక్క జాతకంలోని అటువంటి విపరీత రాజయోగాలు ఉన్నాయా అది చూసి అక్కడితో మ్యాటర్ క్లోజ్. మొత్తం పార్టీ అంతా మనం చూడక్కలేదండి, ఆ వ్యక్తిగా యోగం ఉందా లేదా అని. అలా చూసుకుంటున్నప్పుడు యోగాల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, పవన్ కళ్యాణ్ గారిది చూసి ఆ 3లో ఎవరికి బలం ఉంది, ఎవరు ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ అదర్స్ అస్ట్రాలజికల్గా చూసి పవర్ ఉంది కాబట్టి మనం చేస్తాం. అలాంటప్పుడు ఏ 2 కలిస్తే 3వ వాడు పడగొట్టగలుగుతారా? దాన్ని మీరు ఇప్పుడు అన్నట్టు పొత్తులు అన్నారు చూసారా, అలాగే 2 కలిస్తే 3వ వాడు బలం తగ్గుతుందా? అలా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే మన సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి జాతకంలో చూస్తున్నప్పుడు ఈ ఏప్రిల్లో మొదటి వారం నుండి ఒక యోగం వస్తుంది. ఆల్రెడీ రాహు ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పడింది. ఇప్పుడు అద్భుతంగా మార్చి 7 నుండి ఏప్రిల్ 1వ తారీఖు నుండి మార్పు అనేది బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఆ మార్పు జరిగినప్పుడు అంటే అవతల వాళ్ళ యొక్క నెగిటివ్ పాయింట్ ఇంక ప్లస్ అవుతుందండి రాహు మ్యాజిక్లో. సో మనకి ఇంకా మార్పు మనం ఇప్పుడు చూడట్లేదు కాబట్టి ఇంకా అందరూ సమానంగా కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, మనకు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, అలాగే పవన్ కళ్యాణ్ మన లెక్కలోకి తీసుకోనుకోండి. జాతక రీత్యా అంత సీఎం అంత బలం అయితే లేదు, ఓన్లీ సపోర్టింగ్ క్యారెక్టర్ అన్నమాట. అక్కడ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఈ రాజకీయంలో ఆయన ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ తప్ప అంతకంటే బలం ఎక్కువ కనిపించిందండి. అయితే ఇక్కడ ఏంటంటే ఆ మార్పు ఏప్రిల్లో జరుగుతున్నప్పుడు, ఏప్రిల్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో కొంచెం బలహీనమైందో ఇక్కడక్కడ రాహు యొక్క మాయతో ఒక మార్పు జరుగుతుంది. అవతల వాని యొక్క వీక్నెస్, అంటే శత్రువు యొక్క వీక్నెస్ ఈయనకి బలంగా మారిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ అనమాట. అది జరిగే అవకాశం మనకు అస్ట్రాలజికల్గా బాగా కనిపిస్తుంది. బాబు గారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. అది కానీ జరుగుతుందంటే మాత్రం టోటల్ 1 వే స్వీప్ లాగా అయ్యే అవకాశం ఉంది. 99% అదే మాకు ఆయన జాతకంలో బలం కనిపిస్తుంది. ఇది ఒక మ్యాజిక్ మాట, ఇది ఒక రకమైన మ్యాజిక్ మాట. ఆయన లాస్ట్ టైం కూడా 2014 కూడా అలాగే జరిగింది. మోస్ట్ అప్పటి వరకు గెలుస్తారా అనుకుని తగ్గ ఫార్మ్ లాస్ట్ మినిట్లో ఆయన జరిగింది. ఈసారి కూడా అదే జరిగే అవకాశం ఉందండి. ఇంకా పొత్తుల దగ్గరకు వచ్చినప్పుడు అంటే 99% బాబు గారికి పొత్తు పెట్టుకోవాలంటే మనకు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోవాలి. ఆయనకి ఎన్ని వస్తాయంటే మహా అయితే 5-6 రావడమే గొప్ప విషయం అని చెప్పుకుంటాం మనం. అంతకంటే ఎక్కువ జాతకంలో బలం కనిపించట్లేదు. అలాంటప్పుడు పొత్తులు కూడా అవసరం ఉండదు ఆయనకి. ఇలా జాయిన్ అయిపోయింది. ఇప్పుడు సాధారణ తెలంగాణలో కూడా మనం చూసాం, గెలిచిన తర్వాత ఏం చేయాలో తోచక కాంగ్రెస్ వాళ్ళందరూ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాన్ని మంచి చేయాలనే ఉద్దేశంతో, అంతే తప్ప పార్టీ ఏదో మారాలనే ఉద్దేశం కాదు, మంచి చేయాలి ప్రజల కోసం మారారు. అలాగేంటంటే ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత డెఫినెట్గా ఫామ్ అవుతున్నప్పుడు మిగిలిన వాళ్ళు జాయిన్ అయ్యి ఏకధాటిగా ముందుకెళ్ళడానికి
ఛాన్సెస్ ఉన్నాయి తప్ప అది వన్ మ్యాన్ షోగానే వెళ్తుందండి. తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రం అంతా అలాగే వెళ్ళే అవకాశం ఉంది. పొత్తులు పెద్ద ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి జాతకంలో రాజయోగం అయితే ఉన్నాయి చెప్తాను. ఇక గురూజీ మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేయబోతున్నారు ఎమ్మెల్యేగా. అయితే ఆయన జాతకం ఎలా ఉంది? జ్యోతిషపరమైన విశ్లేషణ. ఇప్పుడు లోకేష్ గారి యొక్క జాతకం కంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఒకసారి, లాస్ట్ టైం ఎపిసోడ్ కూడా మనం మాట్లాడుకున్నాం. కొందరు మహానాయకులు యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. చిరంజీవి గారి అబ్బాయి గురించి మాట్లాడితే ఆయన మెగాస్టార్ గారు వాళ్ళ అబ్బాయికి ఆటోమేటిక్గా హీరో పోస్ట్ వచ్చేస్తుంది. అలాగేంటంటే అంటే వాళ్ళ ఆ జాతక ప్రభావం వీళ్ళ మీద ఉంటుందా? ఉండనంటే ఇప్పుడు 9 కవిత గారి గురించి మనం మాట్లాడుతూ 9వ స్థానం గురించి మనం మాట్లాడుకున్నాం బలం ఉందని. 9వ స్థానంలో తండ్రి యొక్క బలం ఉందని, తండ్రి రాజకీయ బలం అనేది మీకు కలిసి వచ్చిన అంశం అన్నమాట. అలాగా ఇక్కడ 9వ ఇల్లు అలా చూసుకున్నటువంటి ఈ అబ్బాయి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్థానం నుండి చూసుకుంటున్నప్పుడు పంచమ స్థానం ఉన్న బలం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇండివిజువల్గా ఈయన జాతకానికి కొంచెం వీక్ ఉన్నా అక్కడ ఆ బలం కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఆయన పూజలు ప్లేస్ కూడా ఏంటంటే వాళ్ళ ఇంటి పక్కనే ఎమ్మెల్యే సీటు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే ఆయన నిలబడుతున్నారో ఆ ప్రదేశం విజయవాడ పక్కన ఉన్న మంగళగిరి. సో అక్కడ గెలవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు ఆయన మామూలుగా. దానికి జాతకంతో కూడా సంబంధం లేదు. ఎందుకంటే తండ్రి యొక్క జాతకంలో పంచమ స్థానం బాగుంది కాబట్టి యోగిస్తుంది. ఇప్పుడు అంటే పంచం అంటే పుత్ర స్థానంలో బలం బాగుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆయన గెలిచేస్తారండి. కాంపిటీటర్ ఎవరు అనేది ప్రసక్తి ఉండదు అక్కడ. ఇదే మనం ఇక్కడ చెప్పాల్సిన విషయం అండి. ఎప్పుడైనా ఇందాక మన పి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన వైఎస్ఆర్ పార్టీయా కాంగ్రెసా లేకపోతే తెలుగుదేశం అనే సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఆయన బలం ఉంది. బట్ వేరేజ్ ఇక్కడ లోకేష్ గారికి ఇండివిజువల్ బలంతో కాదు, ఇది తండ్రి యొక్క జాతకంలో నుండి పంచమ స్థానం చూస్తే చాలా బలంగా ఉంది కాబట్టి డెఫినెట్గా యోగాలు ఉన్నాయి కాబట్టి పంచమ స్థానానికి ఆయన గెలిచేస్తారు, సునాయాసంగా గెలిచేస్తారు. పెద్ద కాంపిటీషన్ ఉన్నది జరగకపోవచ్చు అక్కడ. డెఫినెట్గా 100% సక్సెస్ఫుల్ అవుతారు ఆయన. మంత్రి పదవి యోగం ఉందా అంటే ఇప్పుడు ఆయన జరిగిందని అలాగే జరిగాయి కదండి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆయనకు అలాగే జరిగింది. తండ్రి గారి అంశం నుండి ఆ అదృష్టం నుండి ఆ పంచమ స్థానం నుండి ఆయనకు ఆ మంత్రి పదవి అనేది జరిగింది. సో గెలిచినప్పుడు డెఫినెట్గా అవన్నీ మళ్ళీ యాజ్ యూజువల్గా అవి జరుగుతాయి. దాని గురించి మనం ఏమి సందేహించగలే. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ అపోజిషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క జాతకాన్ని చూసి కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అపోజిషన్ వ్యక్తి ఎవరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే అప్పుడు ఏంటంటే ఏమైనా టగ్ ఆఫ్ టైట్నెస్ ఉంటుందేమో మనం చూడాలి. బట్ తండ్రి అంశం నుండి చూస్తే మాత్రం డెఫినెట్గా బలంగానే ఉంది చెప్పొచ్చు. పంచమ స్థానం బలం ఉంది, డెఫినెట్గా విన్నింగ్ కార్డ్ అని చెప్పొచ్చు మన విషయంలో. చాలా చక్కటి విశ్లేషణ అందించారు గురూజీ, ధన్యవాదాలు. శుభం వ్యాధి. సో చూసారు కదా శ్రీ విద్యోపాసకులు మంతా సూర్యనారాయణ శర్మ గారు అందించిన జ్యోతిషపరమైన విశ్లేషణ. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.